పానీపూరి అని ఉంటుంది, ఒక పవిత్ర పదార్థం. ఓ మురుక్కాల ఓ పక్కన ఓ బడ్డీ పెడతాడు, వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మెరిట్ ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్. పానీపూరి ఈ పేరు వినగానే నోట్లో నీళ్లుడతాయి. అసలు దీన్ని మొదటిసారి ఎవరు తయారు చేశారో మీకు తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే వీడియోని చివరి వరకు చూడండి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ఈ పానీపూరిని తింటారు. మన దేశంలో ఎన్నో వెరైటీస్ ఉన్నప్పటికీ పానీపూరి చాలా మందికి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. గోల్గప్ప, గప్చుప్ అని వివిధ పేర్లతో దీన్ని పిలుస్తుంటారు. సాయంత్రం అయ్యిందంటే చాలు పానీపూరి బండి వద్ద జనాలు తండోపతండాలుగా ఉంటారు. అయితే ఇప్పుడు పానీపూరి వంటకం ఎప్పుడు, ఎలా, ఎవరితో మొదలైందో తెలుసుకుందాం. మన హిందూ పురాణాల ప్రకారం పానీపూరిని ద్రౌపది దేవి కనిపెట్టింది. అవునా? నిజమా? అవును, మీరు విన్నది నిజమే. ఈ పానీపూరి చరిత్ర మహాభారతం కాలం నాటిది. పెళ్లి అయ్యాక అత్తగారింటికి వచ్చిన ద్రౌపదికి కుంతీదేవి ఒక టాస్క్ ఇచ్చింది. మిగిలిపోయిన ఆలుగడ్డ ఇంకా ఒక చపాతీకి సరిపడా పిండిని అందించి తన 5 కొడుకుల ఆకలి తీర్చమని సవాల్ విసిరింది. అప్పుడు ద్రౌపది తన తెలివితో ఉన్న వస్తువులతోనే చిన్న చిన్న పూరీలు చేసి తన భర్తల ఆకలిని తీర్చిందట. ద్రౌపది తెలివికి మెచ్చుకుని కుంతీదేవి ఈ వంటకం శాశ్వతంగా ఉండిపోతుంది అని దీవించిందట. అప్పటి నుండి పానీపూరి ప్రజలకు పరిచయమైంది. అయితే ద్రౌపది దేవి చేసిన పానీపూరి దాని ఫస్ట్ వర్షన్ మాత్రమే. అయితే ఈ వంటకం మహాభారతం కాలం నాటిదని మీరు అసలు ఊహించారా? లేక ఈ విషయం మీకు అంతకు ముందే తెలుసా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఈ రోజుల్లో పానీపూరి ప్రతి చోట విపరీతమైన ప్రజాదరణ పొందుతుంది. చిన్న చిన్న షాపుల దగ్గర నుండి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు పానీపూరి అందుబాటులో ఉంది. సాయంత్రం అవగానే పానీపూరి బండి దగ్గర లైన్ లో నిలబడి స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆ రుచిని ఆస్వాదించడం ఒక ప్రత్యేక అనుభవం. అయితే ప్రస్తుత కాలంలో ప్రతిదీ కల్తీ అయిపోతుంది. వీధుల వెంబడి శుచి శుభ్రత లేకుండా తయారు చేసే పానీపూరీలు ఏ విధంగా చేస్తారో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఏదైనా సరే పరిమితి దాటితే ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఈసారి నుండి పానీపూరి తినేటప్పుడు మీరు తినే ఆ ప్రదేశం, పానీపూరి ఇచ్చే ఆ వ్యక్తి శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోండి. పానీపూరి గురించి తెలుసుకోవడం మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మా ఛానల్ నుంచి వచ్చే కొత్త వీడియోల్ని మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నేను మీ మెరిట్ ఇండియా తెలుగు. జై హింద్, జై తెలుగు.